ఐపీసీ ఆఫ్ ది బిఎన్ఎస్ కేసెస్లో జనవరి టు డిసెంబర్ 2024తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న ఓవరాల్ క్రైమ్లో 6.17% తాలూకా రిడక్షన్ ఉంటుంది. లాస్ట్ టైం 1,10,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 1,03,000 కేసెస్ వరకు రిజిస్టర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఓవరాల్ క్రైమ్లో అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్లో కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. మన ఎకనామిక్ అఫెన్సెస్లో ఈ వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఒక మార్జినల్ ఇంక్రీజ్ 4.78% ఇంక్రీజ్ ఉంది. మిగతా అన్నింటిలో కూడా గణనీయంగా కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్, బాడీలో అఫెన్సెస్లో ఆల్రెడీ ఈ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఈ కారణాల చేత ఇంక్రీజ్ అయిన చెప్పడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ కూడా స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ తీసుకొని ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్షన్ గ్రూప్స్ వాటిని కంట్రోల్ చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా కొంత క్రైమ్ ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్, ఆల్రెడీ డ్రైవింగ్ విత్ రౌడీస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రాపర్టీ అఫెన్సెస్లో ఆల్రెడీ మన నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. 50% డిటెక్షన్, 55% రికవరీ తోటి మంచి పురోగతి సాధించడం జరిగింది 2025 ఇయర్లో. నెక్స్ట్, విమెన్ సేఫ్టీకి వచ్చేటప్పటికి అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్లో క్రైమ్ తగ్గడం జరిగింది. రేప్ అండ్ మర్డర్ కేసెస్, అదేవిధంగా గ్యాంగ్ రేప్స్లో 62% క్రైమ్ తగ్గడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ఉపయోగించి, సైబర్ మీడియాను ఉపయోగించి మహిళల మీద జరిగే అత్యాచారాల్లో 41% దాకా క్రైమ్ తగ్గడం జరిగింది. ఓవరాల్గా 3.8% క్రైమ్ తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల మీద 2024లో చూస్తే 2,120 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1,800 కేసెస్ రిజిస్టర్ అయింది. 11% క్రైమ్ రిడక్షన్ జరగడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ సంవత్సరంలో చాలా ఉమెన్ అండ్ పోక్సో కేసెస్లో సంబంధించి మంచి కన్విక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సుమారు 510 కన్విక్షన్స్ జరిగాయి మొత్తం ఈ సంవత్సరం జరిగిన ట్రయల్స్ అన్నింటిలో కూడా. అందులో 7 డెత్ పెనాల్టీస్ ఇవ్వడం జరిగింది. 126 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, అదేవిధంగా 10 కేసెస్లో 25 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా ఫోకస్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుండి ఛార్జ్ షీట్ వేసే వరకు, అదేవిధంగా ఈవెన్ ట్రయల్ జరుగుతున్నప్పుడు కూడా పూర్తి ఈ శక్తి టీమ్స్ అయితే ఏవైతే పెట్టారో వాటి ద్వారా పూర్తి ఫోకస్ చేసి చేయడం వలన ఈ రిజల్ట్ రావడం జరిగింది. ఒక మెసేజ్ ని సమాజంలో ఒక మెసేజ్ ని పంపించడానికి ఈ కన్విక్షన్స్ అనేవి చాలా వరకు దోహదం చేస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఈ ఫోకస్డ్ గా ట్రాక్ చేయడం తోటి ఈ క్రైమ్ ఈ ఇన్వెస్టిగేషన్ 78.47% దాకా ఇంక్రీజ్ అయింది ఈ ట్రాకింగ్ వలన. సెక్సువల్ అఫెండర్స్ మీద రిపీటెడ్ చేసే వాళ్ళ మీద 4,800 కేసు షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వారి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి కదలికల మీద శక్తి టీమ్స్ ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టడం జరిగింది. శక్తి వాట్సాప్ నెంబర్ చాలా ఎక్కువ కంప్లైంట్స్ 6,000 కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ సంవత్సరంలో. అందులో యాక్షనబుల్ గా 105 కంప్లైంట్స్ అంటే 17 ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శక్తి తరఫున 12.95 lakh విమెన్ గర్ల్స్ కి 14,625 స్కూల్స్ ఆర్ కాలేజెస్ లో వీరందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ని కూడా నేర్పించడం జరిగింది. నెక్స్ట్, ఆపరేషన్ ట్రేస్ అని గత 4 నెలల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా తప్పిపోయిన చిన్నారుల్ని, మహిళల్ని వారిని మళ్ళా ట్రేస్ చేయడానికి చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగా చాలా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో 1,262 గర్ల్స్, అదేవిధంగా 2,648 విమెన్ ట్రేస్ అయ్యారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ గర్ల్స్ లో 14 to 18 years ఉన్న గర్ల్స్ లోనే ఎక్కువగా 80% వరకు గర్ల్స్ ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళే ఎక్కువగా మిస్ అవడం జరుగుతుంది. అంటే స్కూల్స్ కాలేజెస్ లో ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా దీని కింద ఇదవుతున్నారు. అదేవిధంగా మనం విమెన్ తీసుకుంటే ఎక్కువగా 19 to 29 years ఉన్న వాళ్ళు 47% వాళ్ళు ఎక్కువగా మిస్ అవుతున్నారు. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆపరేషన్ ట్రేస్ కింద ఇది మిస్ అయిన దగ్గర నుండి కూడా సోషల్ మీడియాను ఉపయోగించి, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర చేర్చడంలో చాలా మంచి ఫలితాలు సాధించింది. నెక్స్ట్, క్రైమ్ అగైన్స్ ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి చాలా సిగ్నిఫికెంట్ రిడక్షన్ జరిగింది. 24.3%. ఆల్రెడీ డీజీ గారు చెప్పినట్టు
విలేజ్ విజిట్ చేసి అక్కడ విలేజ్ లో నైట్ హాల్ట్ చేసి విలేజ్ లో ఉన్న సమస్యలు ఎక్కువగా ఎక్కడైతే ఎస్సీ కాలనీస్ ఇటువంటివి ఉంటాయో అక్కడ ఆ సమస్యను ముందుగానే గుర్తించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం వల్ల ఈ హెడ్ కింద క్రైమ్ చాలా వరకు తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ ఫ్రాడ్స్ వచ్చేటప్పటికి దీంట్లో మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అదే దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా 4.8% ఇంక్రీజ్ ఉంది. ఈ ఎకనామిక్ అఫెన్స్ వైట్ కాలర్ అఫెన్సెస్ మీద ప్రత్యేక ఈ మధ్య కాలంలో అంటే గత కొద్ది కాలంగా కూడా ఈ రంగంలో ఎక్కువగా అఫెన్సెస్ ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. 2024-2025 తీసుకుంటే లాస్ట్ టైం 7,667 కేసులు రిపోర్ట్ అయితే ఈసారి 8,034 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ చీటింగ్ కేసెస్ అదేవిధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ లో మార్జినల్ ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా కౌంటర్ ఫీడ్ కరెన్సీకి సంబంధించిన కేసెస్ లో డిక్రీజ్ ఉంది. నెక్స్ట్ సైబర్ కంప్లైంట్స్ కి సంబంధించి 24-25 కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గాయి కానీ అమౌంట్ మాత్రం చాలా ఇదిగా ఉంది. అక్కడ మనకి 66,500 కంప్లైంట్స్ వస్తే ఈసారి 62,414 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఎఫ్ఐఆర్స్ 2,332 రిజిస్టర్ చేయడం జరిగింది. 815 కోట్ల అమౌంట్ ఈసారి సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు కోల్పోవడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ కంప్లైంట్ మేరకు తక్షణమే స్పందించి 98 crores వరకు బ్యాంక్ అకౌంట్స్ దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అందులో 3 కోట్లని ప్రజలకు తిరిగి మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే వాళ్ళు క్రైమ్ జరిగింది అని చెప్పి గుర్తించి ఇమీడియట్ గా తెలియజేస్తారో పోలీస్ కి మనకి ఆ 0 golden hour లో మనకి తిరిగి వాళ్ళకి ఆ డబ్బుల్ని మనం ఇప్పించడంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. డిలే అవుతున్న కొద్దీ ఆ డబ్బులన్నీ కూడా వేరియస్ లేయర్స్ ద్వారా మ్యూల్ అకౌంట్స్ లో వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని తిరిగి తీసుకురావడంలో కొంత లీగల్ గా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలు కనుక మనం చూసుకుంటే 7.75 crores మనం సక్సెస్ఫుల్ గా రిఫండ్ ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 129,000 కేసెస్ ని కంప్లైంట్స్ 2 సంవత్సరాలు రావడం జరిగింది. నెక్స్ట్ రోడ్ సేఫ్టీ, దీని మీద కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. 2024లో మనకి దీంట్లో అన్ని రంగాల్లో కూడా తగ్గినప్పటికీ కూడా ఫ్యాటల్ కేసెస్ లో కొంత మార్జినల్ ఇంక్రీజ్ జరిగింది. లాస్ట్ టైం 7,540 డెత్స్ జరిగితే ఫ్యాటల్, ఈసారి 7,545 ఒక 5 డెత్స్ ఎక్కువగా జరిగాయి. మిగతా అన్ని విషయాలు టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ లో కానీ అదేవిధంగా ఇంజ్యూర్డ్ కానీ వీటిలో తగ్గింది. నెక్స్ట్ నార్కోటిక్స్, ఇది దీని మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా పోలీస్ శాఖ అంతా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది నార్కోటిక్స్ ని. దీని కారణంగా ఈ NDPS మీద ఎప్పుడైతే ఈ కల్టివేషన్ అనేది మన దగ్గర ఇంతకు ముందు పాడేరు ప్రాంతంలో బాగా ఉండేది, దాన్ని కంప్లీట్ గా 0 తీసుకురావడం జరిగింది. దాని కారణంగా కేసెస్ ఏవైతే ఉన్నాయో NDPS యాక్ట్ కేసెస్ అవి తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 1,800 ఉంటే ఈసారి 1,700 ఉన్నాయి. చాలా ఎక్కువ మందిని అక్యూజ్ ని మనం ఎవరైతే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లోని దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 15 ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ డ్రగ్ పెడర్స్ చేసి 15 కేసులో చేసి 9.11 crores అసెట్స్ కూడా వాళ్ళది అటాచ్ చేయడం జరిగింది. పిట్ NDPS కేసెస్ 75 మంది చేయడం జరిగింది. ఒక సంకల్పం అనే ఒక నెక్స్ట్ ఈ ఈగిల్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం వల్ల ప్రతి జిల్లాలో కూడా ఈగిల్ సెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర అదేవిధంగా డ్రగ్ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర పూర్తి ఒక ఫోకస్ చేసి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఛేదించడానికి అదేవిధంగా 3 టాస్క్ ఫోర్స్ ని కూడా స్టేట్ వైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ PS ని స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని జిల్లాల్లోని అదేవిధంగా స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న విభాగాలన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేసే విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరంలో 99,836 కేజెస్ గాంజాని అదేవిధంగా 96 లీటర్స్ హషీష్ ఆయిల్ ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గాంజా ఎక్కువగా ఉన్న 858 హాట్స్పాట్స్ ని జియో ట్యాగ్ చేసి ప్రత్యేకంగా డ్రోన్ పెట్రోలింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాటజిక్ పాయింట్స్ అన్నింటినీ కూడా మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అన్ని స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటి అన్నింటిలో కూడా ముఖ్యంగా యువతలో ఒక చైతన్యం తీసుకురావడానికి 40,000 ఈగల్ క్లబ్స్ ని ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి 19,400 అవేర్నెస్ డ్రైవ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఆపరేషన్ తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు లేదు డి అడిక్షన్ సెంటర్స్ అన్నవి. ఒకసారి అడిక్షన్ అయిపోయిన తర్వాత వారిని ఏ విధంగా మళ్ళీ బ్యాక్ టు సొసైటీ తీసుకురావాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డ్రగ్ ఎవరైతే అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని డి అడిక్షన్ ద్వారా తీసుకురావడం జరిగింది.
10,000 పోలీస్ ఆఫీసర్స్ ని ఈగల్ అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసెస్ లో కన్విక్షన్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దాంట్లో చేయడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ అని చెప్పి ప్రత్యేకంగా ఒక మెడికల్ షాప్స్ మీద కానీ అదేవిధంగా ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఆపరేషన్ స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వేలో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ మనం ఎప్పుడైతే రోడ్ల మీద దాన్ని ఆపి చెక్ పోస్టులు పెట్టి దాన్ని నిరోధిస్తున్నామో దాంట్లో రైల్వే శాఖ ద్వారా రైల్వే ట్రైన్స్ ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చెప్పి గుర్తించడం జరిగింది. ఒడిశా, ఏపీ అదేవిధంగా నార్త్ ఇండియా రూట్స్ లో ఇది ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి రైల్వే పోలీస్ అంతా కూడా అలర్ట్ అయ్యి ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం వల్ల 189 కేజెస్ గాంజా కూడా సీజ్ చేశారు. 8 మంది ఇంటర్స్టేట్ ట్రాఫికర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఓవరాల్ గా మనం కన్విక్షన్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 43.5% స్టేట్ యావరేజ్ ఉంటే ఈసారి స్టేట్ యావరేజ్ 50.1% కన్విక్షన్స్ పెరిగింది. లోక్ అదాలత్లో ప్రత్యేకంగా చాలా ఎక్కువ సంఖ్యలో కేసెస్ని ఏవైతే పీటీ కేసు నుండి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకునే కేసెస్ ఉంటాయో ఆ కాంప్రమైజ్ కేసెస్లో కూడా 92,000 రికార్డ్ స్థాయిలో వీటిని తగ్గించడం జరిగింది. దీనివల్ల పోలీస్ శాఖ మీద అదేవిధంగా జ్యుడిషియరీ మీద కూడా చాలా భారం తగ్గుతుంది. నెక్స్ట్, ఫోరెన్సిక్ విభాగాన్ని అండర్ న్యూ క్రిమినల్ లాస్ లో అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫోరెన్సిక్ శాఖని ప్రతి కేసులో కూడా ఫోరెన్సిక్ వింగ్ ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రతి ఏ సంఘటన జరిగినా సరే, ఏ ఒక కేసు జరిగినా సరే అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిట్ చేసి కీలకమైన సాక్ష్యాధారాలని సేకరించడం జరుగుతుంది. దాంట్లో ఇంతకుముందు చాలా ఎక్కువ టైం పట్టేది వాటిని సాక్ష్యాలు సేకరించడానికి, విజిట్ చేయడానికి అన్నింటిలో. కానీ దాన్ని పూర్తిగా 3 రోజుల నుండి 21 రోజుల లోపు తగ్గించడం జరిగింది. అంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం అన్నది. అదేవిధంగా డిటెక్షన్, ఇంతకుముందు సాక్ష్యాలు సేకరించినా సరే అవి పోలీస్ స్టేషన్ నుండి ఫోరెన్సిక్ వింగ్ పంపించడానికి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడానికి చాలా టైం పట్టేది. అవి అక్కడ చేరుకునేటప్పటికి బ్లడ్ స్టెయిన్స్ కానీ లేకపోతే డిఎన్ఏ కానీ ఏవి కలెక్ట్ చేసినా సరే అవి చేరుకునేటప్పుడు కొంత టైం పట్టడం వల్ల ఆ కీలకమైన సాక్ష్యం ఏదైతే ఉంటుందో వాటిని లూజ్ అయిపోవడం జరిగేది. వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేసినా సరే అది బ్లడ్ గ్రూప్ రాకపోవడం, డిఎన్ఏ ట్రేస్ చేయకపోవడం జరిగేది. కానీ దాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఇమ్మీడియట్ గా సాక్ష్యం సేకరించడం కూడా అక్కడ స్పాట్ లో ఈ ఫోరెన్సిక్ వ్యాన్స్ ని పంపించి ఫోరెన్సిక్ వింగ్ వాళ్ళే వాటిని సేకరించి ఇమ్మీడియట్ గా ల్యాబ్ చేయడం వల్ల బ్లడ్ గ్రూప్ ని 86%, అదేవిధంగా డిఎన్ఏలో 95% శాంపుల్స్ నుండి కలెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. దీనివల్ల 70% కన్విక్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది. టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫోరెన్సిక్ 2.0 అనే దాన్ని ఈ చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 109 క్రైమ్ స్పాట్ వెహికల్స్ ని కూడా డిప్లాయ్ చేశారు. ప్రతి సబ్ డివిజన్ లో కూడా ఒక క్రైమ్ స్పాట్ వెహికల్స్ ని డిప్లాయ్ చేసి అర్బన్ ఏరియాలో అయితే 15 minutes లో రీచ్ అయ్యేటట్టు, రూరల్ ఏరియాలో అయితే 45 minutes లో రీచ్ అయ్యేటట్టు ఇంటిమేషన్ రాగానే చేయడం జరిగింది. అదేవిధంగా పెండెన్సీ అనేది కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. హైయెస్ట్ డిస్పోజల్ 93% కేసెస్ పెండెన్సీ ఏదైతే వాటన్నింటి కూడా డిస్పోజ్ చేసి 24,000 లాంగ్ పెండింగ్ రిపోర్ట్స్ అన్నింటి కూడా ఈ సంవత్సరంలో డిస్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, టెక్నాలజీ పరంగా వచ్చేటప్పటికి గౌరవ సీఎం గారి సూచనల మేరకు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం జరుగుతుంది. 347 డ్రోన్స్ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్, సబ్ డివిజన్స్ వాటిలో పెట్టి ఇంతవరకు డ్రోన్ ప్యాట్రోలింగ్ డ్రోన్స్ ని రకరకాల బందోబస్తులో కానీ లేకపోతే ప్యాట్రోలింగ్ లో కానీ సర్వేలెన్స్ లో కానీ వీటిని ఉపయోగించడం వల్ల గణనీయమైన ఫలితాలు సాధించడం జరిగింది. 6,993 కేసెస్ ఈ డ్రోన్స్ కారణంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఏలూరులో ఈవ్ టీజింగ్ విషయంలో అయితేనేమి, లేకపోతే నెల్లూరులో ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, గాంజా స్మగ్లింగ్, గ్యాంబ్లర్స్ డిటెక్ట్ చేయడంలోని, ముఖ్యంగా కొన్ని బీచెస్ లోని వాటిలోని క్రౌడ్స్ మానిటరింగ్ చేయడం, కొన్ని ప్రత్యేకమైన దినాల్లో బీచ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి డెత్స్ జరగకుండా అక్కడ క్రౌడ్ మానిటరింగ్ చేయడం అన్ని బీచెస్ లో కూడా. అదేవిధంగా ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థనా సమయాలు కానీ లేకపోతే ఇతర ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ కానీ ఉన్నప్పుడు అక్కడ డ్రోన్స్ ఉపయోగించి క్రౌడ్ మానిటర్ చేయడం వల్ల, ముఖ్యంగా దుర్గా గుడి దగ్గర కూడా ఈ భవానీ దీక్ష విరమణ కానీ దసరా సందర్భంలో కానీ ఎక్కువగా డ్రోన్స్ ఉపయోగించడం వల్ల క్రౌడ్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ ఏ రూట్ లో ఉన్న క్రౌడ్ ని ముందు వదలాలి, స్టాంపీడ్ జరగకుండా ఏ విధంగా చేయాలని చెప్పి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో వచ్చిన ఈ ఏవైతే ఫ్లడ్స్ ఉన్నాయో ఆ టైంలో కూడా విపరీతంగా డ్రోన్స్ ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్, డ్రోన్సే కాకుండా ఇతర సీసీటీవీని నేషనల్ గ్రిడ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి, ఏదైనా పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి,
అదేవిధంగా లాస్ట్ అయిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికవర్ చేయడం, వీటన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేది గణనీయమైన ప్రగతి సాధించింది. టోటల్ 1,40,000 దాకా ఇప్పుడు CCTVs-ని పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలోని అన్ని చాలా వల్నరబుల్ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ CCTVs ఏర్పాటు చేసిన తర్వాత 2,514 కేసెస్లో డిటెక్షన్ అనేది CCTVs ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా మర్డర్ కేసెస్, చాలా సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కీలకమైన సాక్ష్యాలు CCTVs ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. బాడీలీ అఫెన్సెస్ లో ఒక 124 కేసెస్లో, అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఒక 1400 కేసెస్, ఒక 484 రోడ్ యాక్సిడెంట్స్, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ 99, అదర్స్ 420 కేసెస్లో CCTVs కీలకమైన సాక్ష్యాలను ఇవ్వడంలో చాలా ఫలితాలు సాధించాయి. మొబైల్ ఫోన్స్ పోయిన వాళ్ళకి ఇంతకుముందు మనం యాక్చువల్గా ఒక వాట్సాప్ నెంబర్ని ప్రత్యేకంగా చేసి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా దేశంలో మొబైల్ ఫోన్స్ పోయిన వెంటనే వాళ్ళు మెసేజ్ తీసుకున్న తర్వాత రికవర్ అయిన వెంటనే వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మంచి ప్రగతి సాధించాం. ఈ సంవత్సరం 35,116 ఫోన్స్ రికవర్ చేసి టోటల్ వర్త్ 56 crores-ని టోటల్ వర్త్ ఉన్న మొబైల్స్ని ఓనర్స్కి అందజేయడం జరిగింది. నాట్ గ్రిడ్లో ఇది నేషనల్ గ్రిడ్, దీంట్లో ఒక 13 సంస్థల నుండి 13 ఏజెన్సీస్ నుండి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. దేశ భద్రతకు సంబంధించి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఎక్కడ ఉన్న ఎవరి వ్యక్తి, మనకి ఎవరు సస్పెక్ట్ ఉన్నా సరే, లేకపోతే ఎవరైనా అక్యూజ్డ్ ఉన్నా సరే, వారి యొక్క పూర్తి డీటెయిల్స్, పర్సన్ డీటెయిల్స్ ఇచ్చినా, వెహికల్ డీటెయిల్స్ ఇచ్చినా, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇచ్చినా, వాటి బట్టి మనం సెర్చ్ చేసి దేశంలో ఎక్కడున్నా సరే ఆయన డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ సెర్చెస్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. 60,684 సెర్చెస్ చేయడం జరిగింది. దీంట్లో 420 కేసెస్ ఈ నాట్ గ్రిడ్ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనే CID వాళ్ళు చేసిన అగ్మెంటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా 750 కేసెస్ని 2025 సంవత్సరంలో డిటెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, డైల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇది దీంట్లో నేషనల్ యావరేజ్ 17.26 మినిట్స్ ఉంటే నవంబర్ నెలకు సంబంధించి ఏపీ 15.53 మినిట్స్కి తగ్గించడం జరిగింది. ఇంతకుముందు మే 2025లో ఇది 30 మినిట్స్ దాకా ఉంది. దీన్ని ఇమీడియట్గా గుర్తించి దీంట్లో దిద్దుబాటు చర్యలు చేపట్టడం వల్ల దీన్ని నవంబర్ నెలకు తీసుకొచ్చినప్పటికీ 15 మినిట్స్కి నేషనల్ యావరేజ్ కంటే కూడా తక్కువ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యాక్షనబుల్ కాల్స్ మనం 9 lakh కాల్స్ని, అంటే టోటల్గా 24-25లో తీసుకుంటే 25లో మనం చాలా ఎక్కువ కాల్స్ని డీల్ చేయడం జరిగింది. 4,79,000 కాల్స్ని తీసుకురావడం జరిగింది. వీటి ద్వారా 8,167 FIRs కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్గా ఈ డయల్ 112 సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. 3,556 ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపరేషన్లో తీసుకురావడం జరిగింది. అడిషనల్గా 450 శాంసంగ్ రగడ్ స్మార్ట్ ఫోన్స్ని కూడా ఈ సంవత్సరం అలాట్ చేయడం జరిగింది. ఫీల్డ్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా, వీటన్నిటినీ కూడా GPS ఫిటెడ్ వెహికల్స్ ఉన్నాయి. వీటిని మళ్ళా కూడా ఆపరేషన్లోకి తీసుకొచ్చి కొన్ని GPS అన్ని కూడా ఇది మాల్ ఫంక్షన్ అయితే వాటిని ఆపరేషన్లో తీసుకురావడం జరిగింది. 1,032 టూ వీలర్స్, అదేవిధంగా 548 4 వీలర్స్ని ఆపరేషన్లో తీసుకొచ్చి ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద దిశగా మనం నెంబర్ ఆఫ్ వెహికల్స్ని పెంచడం, అదేవిధంగా ఫీల్డ్ రెస్పాన్స్ కూడా పెంచడానికి చర్యలు చేపడుతున్నాం. నెక్స్ట్, టెక్నాలజీ పరంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ హ్యాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఏఐకి సంబంధించి. ఇప్పుడు అంతా కూడా ఏ అనేది ఒక బజ్ వర్డ్. సో ఏ ద్వారా మనం మన యొక్క టెక్నాలజీని ఉపయోగించి మన యొక్క వర్క్ని ఎట్లా సింప్లిఫై చేయొచ్చని మనం ప్రయత్నిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో కానీ, అదేవిధంగా డైలీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏఐని ఉపయోగించి ఏ విధంగా మనం ఫలితాలు సాధించవచ్చని ఒక 8 యూజ్ కేసెస్ని జిల్లా ఎస్పీల నుండి వచ్చిన వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి ఒక POCని తయారు చేయడం జరిగింది. దాన్ని అక్కడితో విడిచిపెట్టకుండా, హ్యాకథాన్ అయిపోయిన వెంటనే దాన్ని అక్కడే వదిలివేయకుండా జనవరి ఎండింగ్ కల్లా ప్రత్యేకమైన డీజీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి వీటిని 3 పైలట్ డిస్ట్రిక్ట్స్లో, గుంటూరు, అదేవిధంగా అన్నమయ్య డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్లో వీటిని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 8 యూజ్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ విధంగా చేస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అనేది will be the first state to implement AI project in the entire India. ఈ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఏపీ స్మార్ట్ కార్ప్స్ అని ఒక AI బేస్డ్ స్మార్ట్ కార్ప్స్ని, అదేవిధంగా ధర్మ ఏదైతే ఏలూరు SP గారు స్టార్ట్ చేశారో దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ట్రయల్లో ఉపయోగపడే దాని మోడల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
లాంగ్ టర్మ్ లో పోలీస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాం. నెక్స్ట్, వివిధ జిల్లాల్లో తీసుకున్న అక్కడ ఉన్న సిపిలు అదేవిధంగా ఎస్పీలు తీసుకున్న వేరియస్ టెక్ ఇనిషియేటివ్స్ వల్ల ఈ టెక్నాలజీ అంతా కూడా మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తామో దాన్ని స్మార్ట్ వర్క్ గా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. మనం ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి ఈ టెక్నాలజీ అందుకు ఉపయోగపడుతుంది. ఈ డిప్లాయ్మెంట్ అనేది ఇంతకుముందు బందోబస్తు అనేది కూడా అంతా మాన్యువల్ గా జరిగేది, దాంట్లో చాలా ఇబ్బందులు ఉండేవి. దాన్ని సిపి విజయవాడ గారు ఈ డిప్లాయ్మెంట్ అనే యాప్ తీసుకురావడం వల్ల ఇది వెరీ రీసెంట్ గా కూడా దాన్ని వాడటం జరిగింది, మంచి ఫలితాలు వచ్చాయి. సో ఎవరిని ఎక్కడ బందోబస్తు పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా మెసేజ్ వెళ్ళాలి, ఎన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ విధంగా చేరవేయాలని మొత్తం కూడా ఈ డిప్లాయ్మెంట్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. ఇంటిగ్రేటెడ్ డివైస్ హెల్త్ మానిటరింగ్, ఇది ఏదైతే సీసీటీవీలు మనం చాలా వరకు ఏర్పాటు చేస్తున్నాం, ఇన్ని సీసీటీవీలు ఏర్పాటు చేసినప్పుడు ఏ సీసీటీవీ పనిచేస్తుంది, ఏ సీసీటీవీ పనిచేయడం లేదు, అక్కడ సీసీటీవీ ఉందని మనం అనుకుంటాం కానీ బట్ కీలకమైన సాక్ష్యాలు అవసరమైనప్పుడు అక్కడ సీసీటీవీ పనిచేయకపోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని గుర్తించి సీసీటీవీలో రెగ్యులర్ గా పనిచేసిన లేదా దాన్ని ఇంటిగ్రేటెడ్ గా డివైస్ హెల్త్ మానిటరింగ్ చేయడానికి ఒక యాప్ ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అస్త్రం అనేది మీ అందరికీ తెలిసిందే. విజయవాడలో ట్రాఫిక్ ని మేనేజ్ చేయడానికి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా అస్త్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కూడా చాలా గణనీయమైన ఫలితాలు సాధించారు. ఇది కాకుండా ఏపీ పోలీస్ సిటిజన్ సర్వీసెస్, ఏపీ టెక్నికల్ సర్వీసెస్ ఏర్పాటు చేయడం సురక్ష యాప్ అని. దీంట్లో బెటర్ ఫీచర్స్, ఇంతకుముందు ఏపీ పోలీస్ సేవా యాప్ ఉండేది, దాన్ని బెటర్ ఫీచర్స్ తోటి సురక్ష యాప్ కింద తీసుకురావడం జరిగింది. దాన్ని ఫర్దర్ అప్గ్రేడ్ చేస్తూ ఏ రక్ష చాట్ బాట్ ను కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము. రాబోయే 2-3 రోజుల్లో ఇది జరుగుతుంది. దీంతో సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ తోటే వాళ్ళు చాట్ బాట్ ని ఉపయోగించి వారి యొక్క సందేహాలకి సమాధానాలు నివృత్తి చేసుకోవచ్చు. శ్రీకాకుళంలో సంకల్పన్న దాంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ మొత్తం స్కూల్స్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరులో ధర్మ యాప్ ఏఐ బాట్ ఎనేబుల్డ్ కంప్లైంట్ సబ్మిషన్ పిటిషన్ జనరేషన్ చేయడం జరిగింది. కాకినాడలో స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టమ్ ద్వారా, అంటే ఒక పూల్ మన ఏదైతే పార్కింగ్ ఇల్లీగల్ పార్కింగ్ ఏదైతే ఉంటుందో ఆ పార్కింగ్ ని అక్కడ ఒక ఇల్లీగల్ పార్కింగ్ రోడ్ సైడ్ పార్కింగ్ ని అలర్ట్ చేసి దాన్ని అక్కడ నుంచి తొలగించడానికి, తద్వారా రోడ్ సేఫ్టీని యాక్సిడెంట్స్ నిరోధించడానికి స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, టెక్నికల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో 4575 డెస్క్టాప్స్ ని ఐసీజేఎస్ ప్రాజెక్ట్ కింద మొత్తం ఆల్ పోలీస్ స్టేషన్స్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1200 వెబ్ కెమెరాస్, హై అండ్ ల్యాప్టాప్స్, 520 ప్రింటర్స్, మొబైల్ డేటా టెర్మినల్స్, సాక్ష్యాధారాలు సేకరించడానికి డిజిటల్ గా, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ SaaS ప్లస్ XDR అని ప్రతి పొజిషన్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మనం ఇన్ని కంప్యూటర్స్, ఇన్ని పోలీస్ స్టేషన్స్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా CCTNS ద్వారా కనెక్ట్ అయి ఉంది. ఈ ఎండ్ పాయింట్ లో ఏదైతే పోలీస్ స్టేషన్స్ లో ఉండే ప్రతి ఒక్క డివైస్, ఈ డెస్క్టాప్ ఏదైతే ఉందో దాని అందరికీ కూడా సెక్యూరిటీని కల్పించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ప్రత్యేకమైన దృష్టి సాధించి ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా SaaS ప్లస్ XDR సెక్యూర్ యాక్సెస్ సర్వీసెస్ ప్లస్ ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఈ సిస్టమ్ ని పెట్టడం జరిగింది. దీనికి బడ్జెట్ 25.2 crores పెట్టి 5 years వారంటీతో పెట్టడం జరిగింది. దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు మన నుండి మిగతా రాష్ట్రాలు కూడా ఈవెన్ వెరీ రీసెంట్ గా సిడ్నీ పోలీస్ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్ని అడగడం జరిగింది, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏంటి దీని ఫలితాలని. దీనివల్ల మనం పోలీస్ స్టేషన్స్ లో ఉన్న దాన్ని అన్ని సిస్టమ్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయడం, సైబర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంకి వస్తే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లో ఈ సంవత్సరం చాలా గణనీయమైన ఫలితాలు సాధించడం జరిగింది. మొత్తం మన ప్రాంతంలో ఏదైతే ఇంతకుముందు ఉండేదో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో మిగిలిపోయిన LWG వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అక్కడ క్యాడర్ ఎవరైతే ఆపరేట్ చేశారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ లో 5 సీనియర్ క్యాడర్స్ ని, ఒక CCM, అదేవిధంగా 2 ఇతర SZCMs ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 8 మంది క్యాడర్ ని 19 అరెస్ట్ చేయడం జరిగింది. 19 మంది క్యాడర్ సరెండర్ అవడం జరిగింది. ఒక 30 వెపన్స్ ని, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 18-19 నవంబర్ లో జరిగిన ఆపరేషన్ లో హిడ్మా ఎవరైతే ఉన్నారో, బెటాలియన్ కమాండర్ ఎవరైతే ఉన్నారో మావోయిస్టులకు సంబంధించి చాలా నేరాల్లో ఆయన పాల్పంచుకున్నాడు. చాలా మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ని చంపడంలో ఆయన ప్రధాన పాత్ర ఉంది. సో ఆయన, అదేవిధంగా టెక్ శంకర్ అని ఆల్టర్నేట్ CCM ఎవరైతే ఉన్నారో వీరిని 11 మెంబర్స్ ని మన ప్రాంతంలో న్యూట్రలైజ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన 50 మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇక్కడ కూడా చాలా ఆపరేషన్ జరిగాయి. వాటన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందించిన సమాచారం మేరకు
వాళ్ళు సక్సెస్ సాధించడం జరిగింది. నెక్స్ట్ టెర్రరిస్ట్ ఫ్రంట్కి వచ్చేటప్పుడు కౌంటర్ టెర్రరిజంకి వచ్చేటప్పటికి కూడా మన దగ్గర పెద్దగా దాని యొక్క ఇది లేకపోయినా ఓపెన్ గా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఏవైతే చిన్న చిన్న లోన్ వుల్ఫ్ గా తయారవుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇంటెలిజెన్స్ విభాగం ముందే వాటిని నివారించడంలో చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా విజయనగరంలో ఒక పాన్ ఇండియా టెర్రర్ కాన్స్పిరసీ ఏదైతే చేశారో ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం ద్వారా ఐసిస్ టెర్రర్ గ్రూప్ యొక్క సభ్యులుగా ఉన్న వారిని అరెస్ట్ చేయడం ద్వారా మేజర్ థ్రెట్ అవాయిడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్యలో 1998 కోయంబత్తూర్ సీరియల్ బ్లాస్ట్ లో అక్కడ 1999 అబ్స్కాండ్ అయ్యి గత 20 సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లాలో షెల్టర్ తీసుకున్న వాళ్ళని గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సత్యసాయి డిస్ట్రిక్ట్ లో జైషే మహమ్మద్ తోటి ఎవరైతే లింక్స్ ఉన్నాయో అక్కడ ఉన్న జైషే మహమ్మద్ కమాండర్ ఎవరైతే ఉన్నారో వారితో లింక్స్ పెట్టుకున్న వ్యక్తిని కూడా సింగిల్ పర్సన్ ఆయన కూడా గుర్తించి ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎటువంటి స్లీపర్ సెల్స్ ఇటువంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని ఇనీషియల్ స్టేజ్ లోనే వాటిని నిర్మూలించడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ వీటన్నిటి మీద కాకుండా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. 47 ప్రాజెక్ట్స్ ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 11.22 crores పెట్టి 47 ప్రాజెక్ట్స్ ని పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇతర బిల్డింగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 4 ప్రాజెక్ట్స్ 33 crores వర్త్ ప్రాజెక్ట్స్ అది పైప్ లైన్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇచ్చేస్తున్నారు. ఈ రాబోయే కాలంలో ఈ సంవత్సరం నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 years లో ఒక 916 crores ప్రాజెక్ట్స్ ని 6 ప్రాజెక్ట్స్ ని మెగా ప్రాజెక్ట్స్ ని కూడా ఎన్విసైజ్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే టేకప్ చేసి టైం బౌండ్ మేనర్ లో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ ముఖ్యంగా పోలీస్ వెల్ఫేర్, ప్రజలందరి వెల్ఫేర్, పోలీస్ చూస్తే పోలీస్ వెల్ఫేర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఫీల్డ్ లో ఉన్న కానిస్టేబుల్స్ మెన్ వారి యొక్క దృష్టిని పెట్టుకొని వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది డీజీ గారు. దాంట్లో భాగంగానే 53.39 crores పోలీస్ వెల్ఫేర్ కోసం ఈసారి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం ఇవ్వడం జరిగింది. క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ 58 crores క్యాష్లెస్ మెడికల్ ఆరోగ్య భద్రత ద్వారా అందించడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ లో 13,000 క్యాష్లెస్ మెడికల్ కేసెస్ ని కవర్ చేయడం జరిగింది. ఆల్ 75,000 పోలీస్ పర్సనల్ కూడా యాన్యువల్ హెల్త్ చెకప్ ని కవర్ చేయడం జరిగింది ఫ్రీగా. 302 హాస్పిటల్స్ ఎంపానల్ చేసుకోవడం జరిగింది. 7.69 crores జీపీఏ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అందరికీ పోలీస్ శాఖ తరఫున చెల్లించడం జరిగింది. ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి 32.31 crores పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఎవరైతే 142 మంది పోలీస్ శాఖతో పనిచేస్తూ మరణించారో వారి ఫ్యామిలీస్ కి అందించడం జరిగింది. అదేవిధంగా 12.52 crores ఎక్స్గ్రేషన్ 238 కేసెస్ లో పోలీస్ పిల్లలకి స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి 4.46 crores 2,172 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 2.69 crores డెత్ రిలీఫ్ కింద 313 ఫ్యామిలీస్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్, పోలీసు శాఖలో పనిచేస్తున్న వారి యొక్క గృహ నిర్మాణం కోసం 222 crores ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన లోన్ భాగంగా 167 crores ని, ఇంట్రెస్ట్ ఫ్రీ వెల్ఫేర్ లోన్స్ 4.42 crores ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పిఎన్ఎల్ విభాగం, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఈ సంవత్సరంలో చాలా ప్రాజెక్ట్స్ మీద మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ లేకపోతే ఇతర టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ వీటన్నిటి మీద ఉమెన్ సేఫ్టీ, ఫోరెన్సిక్స్, ట్రైనింగ్ వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ మోడర్నైజేషన్ లో 101 కోట్ల ప్రాజెక్ట్స్ ని ఉన్నాయి. శక్తి ఉమెన్ సేఫ్టీ వింగ్ లో సంబంధించి 4.75 crores, ఫోరెన్సిక్ కెపాసిటీ బిల్డింగ్ లో 66 crores. ట్రైనింగ్, ప్రత్యేకంగా మనకి ట్రైనింగ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చాలా మంది కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి 26 crores ని ఎక్స్పెండిచర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా కోస్టల్ సెక్యూరిటీ, అదేవిధంగా అస్త్రం, అదేవిధంగా టాక్టికల్ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని గ్రేహౌండ్స్ లో ఉన్న దాని భాగంగా 5.28 crores ని ఈసారి స్పెండ్ చేయడం కూడా జరిగింది. ట్రాన్స్పోర్ట్ విభాగం వచ్చేటప్పటికి పోలీస్ మొబిలిటీని పెంచడానికి ఈ సంవత్సరంలో 500 టీవీఎస్ అపాచీ మోటార్ సైకిల్స్, ఎందుకంటే పెట్రోలింగ్ ని పెంచడానికి గ్రౌండ్ ఫీల్డ్ లెవెల్లో, అదేవిధంగా 40 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ కోసం ఫీల్డ్ కి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా బొలెరో వెహికల్స్ ని, గ్లామర్ మోటార్ సైకిల్స్ ని కూడా ఈ రిమోట్ ఏరియా అవుట్ రీచ్ ని రీచ్ అవ్వడానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి సారథి ప్రాజెక్ట్ కింద MOPF కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ సెంట్రల్ వర్క్ షాప్ ని, పేపర్లెస్ వెహికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి, అదేవిధంగా డ్రైవింగ్ సిమ్యులేటర్స్ ని, అడ్వాన్స్డ్ మెయింటెనెన్స్ రూల్స్ ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో 2026 లో 300 కోట్లు పెట్టి
పోలీస్ శాఖ యొక్క మొబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని త్వరలో సక్సెస్ అవుతామని చెప్పి కూడా భావిస్తున్నాం. నెక్స్ట్ ట్రైనింగ్ విషయంకి వస్తే 6,015 మంది SCTPCని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా డిలే అవుతూ వస్తున్న ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఈ సంవత్సరం కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో 5,752 మంది ఎవరు ట్రైనింగ్ పిలవడం జరిగింది ఫిట్గా ఉన్న వారిని. వీళ్ళందరికీ కూడా ఈ ఇండక్షన్ ట్రైనింగ్ 9 నెలల ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఈ నెల 22వ తారీఖున స్టార్ట్ అయింది. వీరందరినీ కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ కి ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో స్టార్ట్ అయింది. ఇది ముఖ్యంగా వీళ్ళకి స్టైఫండ్ ఇంతవరకు 4,500 రూపీస్ ఉండేది. దాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారి రిక్వెస్ట్ మేరకు ఆనరబుల్ సీఎం గారు 12,000కి చేయడం జరిగింది. వీరందరికీ కూడా ట్రైనింగ్ కిట్స్ అకాడమీ ఇవ్వడం కూడా జరిగింది. ట్రైనింగ్ లో భాగంగా మొత్తం పోలీస్ సిబ్బంది యొక్క కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ బిల్డింగ్ చేసుకోవడానికి వివిధ యూనివర్సిటీలతో JNTU, NTR హెల్త్ యూనివర్సిటీ, అదేవిధంగా నేషనల్ లా యూనివర్సిటీ వీరందరితో కూడా MOU చేసుకోవడం జరిగింది. తద్వారా ఆ యూనివర్సిటీకి ఉన్న వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పోలీస్ శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మ్యూచువల్ గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్ క్లాస్ ఇంతకుముందు నార్మల్ క్లాస్ రూమ్స్ లో జరిగే ట్రైనింగ్ అతన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎవరైనా ఒక ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటే సైమల్టేనియస్ గా అందరికీ కూడా ఒకేసారి చేసేటట్టు డిజిటల్ క్లాస్ రూమ్స్, వారి యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్, అప్గ్రేడ్ ఫెసిలిటీస్ తోటి ట్రైనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లేదు ఇంతవరకు. దానికి అది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాల్లో భాగంగా ముందుగా 94.49 ఏకర్స్ ఏదైతే అగిరిపల్లిలో ఉందో ఆ ల్యాండ్ ని ఐపీ పోలీస్ అకాడమీకి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. దాని త్వరలోనే దాన్ని పూర్తిగా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఈసారి సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ జరిగే సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పోలీస్ శాఖ ఒక అవకాశం కలిగింది. అమరావతి విట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్ ఫస్ట్ జరిగింది, ఇది పోస్ట్ బైఫర్కేషన్. అదేవిధంగా ఈ SDRF వాళ్ళు ఈ కొలాప్సిబుల్ స్ట్రక్చర్ ఏదైతే దాని యొక్క రిప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది ఓవరాల్ ఇండియాలో. ఈ సంవత్సరానికి 10 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్, ఒక రన్నర్ ఆఫ్ ట్రోఫీని కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు రైల్వే పోలీసు NDPS యాక్ట్ మీద ఈ గాంజా మీద కాకుండా ప్రత్యేకంగా రైల్లో జరిగే దొంగతనాలు, అందులో జరిగే నేరాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 87 lakhs మేజర్ థెఫ్ట్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ అస్సాం, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో మన రైళ్లలో దొంగతనాలు చేసిన వారిని గుర్తించి ఆ గ్యాంగ్స్ కూడా అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ ఉపయోగించి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ ఉపయోగించి సర్వేలెన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు లేదు ఇది. యాక్చువల్గా అక్కడ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువగా సంచరిస్తున్నాయి, మహిళలకి భద్రతకి భంగం కలుగుతుందని అక్కడ వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ MSCD హ్యాండ్ హెల్డ్ డివైస్ ద్వారా హ్యాబిచువల్ అఫెండర్స్ వీటి ద్వారా ఏదైతే ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేసి హ్యాబిచువల్ గా రైల్లో దొంగతనాలు చేసే వాళ్ళని కూడా పెట్రోలింగ్ చేసి పెంచడం జరిగింది. దానివల్ల 49% ప్రాపర్టీ రికవరీ రేట్ పెరిగింది. తర్వాత 269 కేసెస్ NDPS కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 3,187 కేజెస్ గాంజా మిక్స్డ్ చాక్లెట్స్ ని రైల్లో ట్రాన్స్పోర్ట్ చేసిన 398 పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైల్వేలో ఎక్కువగా మనకి మైనర్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఇంటి నుండి పారిపోయిన వాళ్ళు కానీ లేకపోతే తప్పిపోయిన పిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేర్చడంలో 285 మంది మైనర్ చిల్డ్రన్ ని RPF, చైల్డ్ లైన్, అదేవిధంగా బాలిక బచావ్ ఆందోళన ద్వారా వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చడం జరిగింది. లైఫ్ ఇంప్రెస్మెంట్స్ ఒక దాంట్లోని, అదేవిధంగా 10 years రిగరస్ ఇంప్రెస్మెంట్ 7 కేసెస్లోని రైల్వే కేసెస్లో రావడం జరిగింది. Annual Press Conference 2025 ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పర్ఫార్మెన్స్ మీద ఒక రిపోర్ట్ ప్రెజెంటేషన్ మీ ముందు పెడుతున్నాము. ఓవరాల్గా చూస్తే లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది.
అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా సిసిటిఎన్ఎస్ బేస్డ్ డాటా, అంటే మన సిసిటిఎన్ఎస్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ సిసిటిఎన్ఎస్ డాటా జనవరి టు డిసెంబర్ వరకు, ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం. అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గిన క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ క్రైమ్, బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో 3.81%. అట్లాగే ఎస్సీలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఇది మన విలేజ్ విజిట్స్లో పోతున్నారు మన ఆఫీసర్స్, అక్కడ పోయి సమస్యలు ఏమున్నాయి ముందే తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తున్నారు. ఎన్డీపీఎస్లో బాగా ఫోకస్ పెట్టాము ఈ సంవత్సరం. మీకు తెలిసిన లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం దాదాపు 8% క్రైమ్ తగ్గింది. ఆల్మోస్ట్ జీరో కల్టివేషన్కి వచ్చేసాను ఈ స్టేట్కి. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీలు మొత్తం స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్గా కంప్లైంట్స్లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్, ఈ బాడీ క్రైమ్లో మేజర్గా చెప్పినట్టుగా రైటింగ్లో దాదాపు 55% డిక్రీజ్ ఉంది. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%, కిడ్నాపింగ్స్ తగ్గినాయి. హర్ట్, గ్రీవియస్, సింపుల్ రెండు హెడ్స్లో తగ్గినాయి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కొంచెం ఇంక్రీజ్ ఉంది, ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్లో ఈ సెక్షన్ పెడుతున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ అవుతున్నాయి, ఈ సెక్షన్స్ పెడుతున్నాము, ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో మేము గట్టిగా నిలబడి ఉన్నాము. రోడ్ యాక్సిడెంట్స్ కోసం ఈ సెక్షన్స్ పెడుతున్నాము. నెక్స్ట్, ఈ రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. 11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. అట్లాగే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి మన స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33%, 34% దాదాపు ఉన్నట్టుగా మనకి 56% ఉంది ఈ స్టేట్లో. సో వెల్ అబవ్ ది నేషనల్ యావరేజ్లో మనకి ఉంది. అట్లాగే క్రైమ్ హెడ్స్లో మేజర్ తగ్గినాయి. ఈ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము, 2 days వర్క్ షాప్. ఈ అందరు ఐపీఎస్ ఆఫీసర్స్, ఇది ఫస్ట్ టైం ఇది. అంటే ఫ్యూచర్లో 10 సంవత్సరాల తర్వాత, 10 years తర్వాత పోలీసింగ్ ఎట్లా ఉంటుంది, దానికోసం ఏమేమి చేయాలా. సో ఒక 2 days వర్క్ షాప్ పెడుతున్నాము. దానికి 10 వర్కింగ్ గ్రూప్స్ ఫామ్ చేసాము. దానికి టెక్నాలజీ ఎట్లా ఉండాలా, లేకుంటే ఈ ఆర్గనైజేషన్లో, మన పోలీస్ ఆర్గనైజేషన్లో ఇట్లా దానికి మోల్డ్ చేయగలుగుతాము. ట్రైనింగ్ ఎట్లా ఉండాలా, రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలా, అన్ని అంశం మీద ఒక 2 days వర్క్ షాప్ పెడుతున్నాము జనవరిలో. సో ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇది ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెడతాము, మీ అందరికి ఇన్వైట్ చేస్తాము మళ్ళీ. సో ఇది ఒక 2 days వర్క్ షాప్ పెడితే మనకి ఐడియా వస్తుంది. అంటే నేషనల్ లెవెల్లో డీజీ కాన్ఫరెన్స్ అవుతుంది, పిఎం గారు వచ్చి, హెచ్ఎం గారు వచ్చి మొత్తం వాళ్ళు డిస్కస్ చేస్తారు ఒక 2 days కూర్చొని. సో అదే సేమ్ ప్యాటర్న్లో మేము కూడా ఇక్కడ అదే సీఎం గారు వచ్చి మనకి మొత్తం గైడ్ చేసుకొని, మేము వర్కింగ్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని ఇట్లా మనం దానికి ఇట్లా ముందుకు తీసుకెళ్తాము పోలీస్ ఆర్గనైజేషన్. సో జనవరిలో పండుగ తర్వాత మనం వర్క్ షాప్ పెడుతున్నాము. ఒక అప్పాది లాస్ట్ పెండింగ్ ఉంది, అది కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. స్టాఫ్ కానీ మిగతా అసెట్స్ కానీ
అప్పాది లాస్ట్ వచ్చేసింది. మనకు హైదరాబాద్ లో ఉన్న పోలీస్ డీజీపీ ఆస్తుల్లో మనకు కూడా కొంత భాగం ఉంది కదా, అవును. వాటికి సంబంధించిన మనకి రావాల్సిన వాటాలు వచ్చాయా? ఇప్పుడు పోలీసులో 99% ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇస్ బేసిస్ లో మొత్తం మంది మనకి వచ్చేసింది. కొన్ని అప్పా మిగిలిపోయింది. అప్పా గ్రే హౌండ్స్ కి సెంటర్ నుంచి వాళ్ళు యాక్ట్ లో ఇచ్చారు. సో ఫండ్స్ ఇచ్చారు. గ్రే హౌండ్స్ సెంటర్ కూడా ల్యాండ్ అలాట్ అయిపోయింది. ఫండ్స్ కూడా అలాట్ చేశారు. సో ఈ సంవత్సరం అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే అప్పాది స్టాఫ్ బైఫర్కేట్ అయిపోయింది. అన్నీ వచ్చేసాయి మనకి. సార్ ఇప్పుడు అంటే మనం లాస్ట్ 2 months బ్యాక్ ఏదైతే మన హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో అది మన పోలీసు విక్టరీగా భావిస్తున్నారా లేకపోతే వాళ్ళ ఫెయిల్యూరా? కాదు, విక్టరీ లాస్ ఏముండదు. ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్ లో వస్తే విక్టరీ లాస్ మనం అనుకోకూడదు. అట్లా మన ఈ ఆర్గనైజేషన్ గా అట్లా మనం పోము. అంటే ఎవరు చట్టంకి వ్యతిరేకంగా పోతారు దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. అది మన ఉద్దేశం. విక్టరీయా లాస్ అది మనకి అది సంబంధం మీద ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ టు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు వైలేట్ చేస్తే దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు విజయవాడ వరకు ఎలా రాగలిగారు సార్? ఇప్పుడు మీరు హిస్టరీ చూస్తే అంటే వాళ్ళ హిస్టరీ చూస్తే 2 steps ముందు 1 step బ్యాక్వర్డ్స్. వాళ్ళు ఎప్పుడు లాస్ లో ఉంటారు, వాళ్ళు బ్యాక్ వస్తారు. బ్యాక్ ఇక్కడికి ఏ ఏరియాలో వస్తారు? సేఫ్ ఏరియాస్ వస్తారు. సో విజయవాడలో సేఫ్ ఏరియా అనుకొని షెల్టర్ ప్లేస్ లో వచ్చారు. ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు రారు అంటే అప్పుడు వచ్చారు. డిజిటల్ లాస్ మేము కూడా అనుకున్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పాపం. సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంత లాస్ అవుతుంది. సో దాని మీద అవేర్నెస్ మేము అందరూ కలిసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్ తప్ప దానికి వేరే మార్గం లేదు. అది ఒకటి. మీ డబ్బు ఒకసారి పోయింది అంటే సిస్టమ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది. గ్యాంగ్స్ ఉన్నాయి, చైనాలో గ్యాంగ్స్ ఉన్నాయి. వెంటనే డబ్బు అక్కడికి వెళ్ళిపోతే వెనక రావాలంటే అసలు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీ డబ్బు పోయింది అంటే వెంటనే క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి రావాలంటే మరి అసలు వీలు అవ్వదు. సో దానికి సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్. రెండోది కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకోవాలా. బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. మ్యూల్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ దాని మీద మేము కూడా గట్టిగా దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ 2025 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీన్ని అధిగమించేందుకు ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేశారా? ఎలా అధిగమించబోతా ఉన్నారు? అది మేము క్లారిఫికేషన్ కూడా ఇచ్చాము. దాని మీద 36 స్థానంలో పడిపోదు కాదు. అది డాటా ఇంటిగ్రేట్. మనకి CCTVNS డాటా ఉంది. మనది పాత సిస్టమ్, ఇప్పటి నుంచి కాదు. CCTVNS కొత్త సిస్టమ్. ఇది మన సిస్టమ్ వచ్చింది మనకి 2001 నుంచి. ఈ కాప్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. మన డాటాకి వాళ్ళ NCRB డాటాకి కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళ డాష్ బోర్డ్లో తప్పు ఉంది. సో ఆ డాష్ బోర్డ్ మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మీరు ఇప్పుడు మళ్ళీ చూడండి అది. సో మేము వాళ్ళకి రాసాము, మీ డాష్ బోర్డ్లో తప్పు ఉంది, మీ డాటా సరిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మరి NDPS కేసెస్లో మెయిన్ ఛాలెంజెస్ సైబర్ క్రైమ్ ఒకటి, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇంకా తగ్గాల. నెంబర్ 3 ఈ గాంజా కల్టివేషన్ 0లో వచ్చింది స్టేట్లో. ట్రాన్స్పోర్టేషన్ మిగతా స్టేట్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇస్ స్టిల్ ఏ ఛాలెంజ్. సో వన్ క్వశ్చన్. సో
ఇండివిజువల్ కేసెస్ ఉండొచ్చు. నేను దానికి మీరు వ్యతిరేకంగా ఇండివిజువల్ కేసెస్ ఎవరు కంప్లైంట్ చేయొచ్చు. దాంట్లో అది ప్రాబ్లం, అది దానికి జర్నలైజ్ చేయడం అది మంచిది కాదు. ఇప్పుడు ఇండివిజువల్గా ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండొచ్చు, నేను అది చెప్పడం లేదు. ఇప్పుడు తిరుమలలో లక్షల మంది వెళ్తారు, లక్షల మంది వెళ్తారు. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మనకి అది జనరల్గా చేయకూడదు. ఇండివిజువల్గా తప్పకుండా ఎవరికి ఇబ్బంది ఉండొచ్చు, మన దగ్గర వస్తే తప్పకుండా దానికి సమాధానం ఇస్తాము. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఏం చేసామంటే ఇంకా బోత్ బ్యాక్వర్డ్ లింక్ అండ్ ఫార్వర్డ్ లింక్ ప్రతి కేసులో కూడా గతంలో మనకి కేవలం పట్టుకున్న వాళ్ళతో ఆగిపోయింది దర్యాప్తు. ఈసారి ఏం చేసామంటే బ్యాక్వర్డ్ లింక్ అంటే ఇంకా ఒరిస్సా నుంచి వస్తుందా, ఇంకెక్కడి నుంచి వస్తుంది, ఫార్వర్డ్ లింక్ అది తమిళనాడు వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, యూపీ వెళ్తుందా, ఇట్లా బోత్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము వేరే రాష్ట్రాల వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా నేను మనకి ఏఎన్టీఎఫ్ తమిళనాడు ఐజీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ మధ్యకాలంలోని కొన్ని కేసులు డిటెక్ట్ చేయడం, వాటికి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో మొత్తం సుమారుగా 12 రాష్ట్రాల నుంచి సుమారుగా 343 మంది వివిధ రకాల పనులు చేస్తూ చాలా ఇంటీరియర్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ మీద ఈగల్ సర్వేలెన్స్లో మాకు చాలా ప్రత్యేకమైన అంశాలు మనకు బయటపడ్డాయి. వాటికి సంబంధించి కూడా ఆ 12 రాష్ట్రాల ఏంటి కూడా మేము లెటర్లు రాస్తున్నాం, వాళ్ళతో అనుసంధానం చేస్తున్నాం, వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ. అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించిన పెద్ద గ్యాంగ్ కూడా మేము బ్రేక్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ కాకినాడలోని కేసు రిజిస్టర్ అయింది జగ్గైపేట పోలీస్ స్టేషన్లో, రాజస్థాన్ కూడా పంపించడం జరిగింది. సో ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల, అదేవిధంగా ఇందాక మీకు ప్రజెంటేషన్లో చెప్పిన విధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని బలోపేతం చేశాం. సుమారుగా 10,000 మంది పోలీస్ పర్సనల్కి ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇంకా మాకు ప్రతి అంశంలో కూడా హైకోర్టులో కానీ లోకల్ కోర్ట్స్లో కానీ ఎక్కడైనా సరే కోర్టులో మనకి కేసు పోయినప్పుడు ఎందుకు కేసు కన్విక్షన్ అయ్యింది, ఎందుకు అవ్వలేదు, ప్రత్యేకంగా స్టడీ చేసి అవన్నీ కూడా మేము ఐఓస్ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కన్విక్షన్ రేట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా అందరూ ఏఎన్టీఎఫ్స్తో మన ఇతర రాష్ట్రాల ఏఎన్టీఎఫ్స్తో ప్రత్యేకంగా మేము వర్చువల్ కాన్ఫరెన్స్లు అన్నీ పెడుతున్నాం. వాళ్ళతో అనుసంధానం చేయడం వల్ల వీఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. This is with regarding to ganja, but what about MDMA and other drugs, sir? MDA, synthetic. MDMA and other drugs, which have links to Bengaluru, Chennai and other states. ఇది 2 రకాల అంశాలు. మనకి ఆంధ్రప్రదేశ్కి గంజాయి ఒక 30 అయితే ఉంటాయి, ఇంకా దానికి పూర్తిగా జీరో కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్, రాష్ట్రంలో జరిగిన అన్ని సింథటిక్ డ్రగ్స్ కేసులు ప్రత్యేకంగా మేము దాని మీద దృష్టి పెట్టాం. బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. MDMA, LSD, కొకైన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ కమర్షియల్ క్వాంటిటీ 10 grams, 15 grams ఈ గ్రామ్స్లోనే మేము పట్టుకోవడం జరిగింది. వీటి మీద దృష్టి పెట్టి బెంగళూరు కూడా టీమ్స్ పంపిస్తున్నాం. ఈ వారం కూడా కొన్ని టీమ్స్ బెంగళూరు వెళ్ళి, సో ఆ టీమ్స్లో కూడా మేము ప్రత్యేకంగా వాటిని కూడా తీసుకుని వాటి ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, సో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం నెట్వర్క్స్ బ్రేక్ చేయడం. ఈ సంవత్సరం కూడా మేము నెట్వర్క్స్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా నెట్వర్క్స్ వివరాలు కూడా మేము చాలా డీప్గా వెళ్తున్నాం. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.